ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో మనకు ఎస్ఎస్సి నుంచి జూనియర్ ఇంజనీర్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో చాలా మంది ఒక కామెంట్ అయితే చేస్తున్నారు, ఈ యొక్క జూనియర్ ఇంజనీర్ కి సంబంధించినటువంటి వాటి గురించి, అంటే అప్లికేషన్ కి ఎవరు అప్లై చేసుకోవచ్చు, దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, అసలు ఎలిజిబిలిటీ ఏంటి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పండి అని చెప్పేసి కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీ అందరికీ డౌట్ క్లారిఫై చేద్దామన్న ఉద్దేశంతో అయితే నేను ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. సో ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్టు మరి అప్లై చేసుకోవడానికి గల డేట్స్ కనుక చూసుకున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 26 జూలై నుంచి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే ఆగస్టు 16 డేట్ వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కనుక చూసుకున్నట్టయితే అక్టోబర్లో, 2023 అక్టోబర్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్పేసి అయితే వాళ్ళైతే చెప్తున్నారు అనమాట. సో ముందుగా మరి ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా ఏ క్వాలిఫికేషన్ ఉందని దాని గురించి అయితే ప్రజెంట్ అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ జూనియర్ ఇంజనీర్ అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఇంజనీరింగ్ విభాగంలో ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళని భర్తీ అయితే చేస్తారనమాట. అది ఏ డిపార్ట్మెంట్ అయినా కానివ్వండి, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కానివ్వండి, లేదా సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ కానివ్వండి, అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ కానివ్వండి, ఇక్కడ రకరకాల డిపార్ట్మెంట్లలో ఈ యొక్క ఖాళీలను అయితే భర్తీ అయితే చేస్తారనమాట. సో అన్ని డిపార్ట్మెంట్లను కలుపుకొని ఒకే ఒక నోటిఫికేషన్ ఇస్తారు, అదే ఎస్ఎస్సి ద్వారా అయితే ఇస్తారు. సో అందులో మనకు డిపార్ట్మెంట్కి తగ్గట్టు క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ యొక్క క్వాలిఫికేషన్ మనకు ఉన్నదా లేదా అని చెప్పేసి చూసుకొని దానికి తగ్గట్టు అయితే మనం అప్లై చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అయితే ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే ముందుగా మనకు బీఆర్ఓ గురించి అయితే ఇచ్చారు. మరి యొక్క బీఆర్ఓకి మరి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే బీఆర్ఓ చూసుకుంటే ఇక్కడ జూనియర్ ఇంజనీర్ అయితే ఉందన్నమాట. ఇది సివిల్ విభాగంలో, సి అంటే సివిల్, అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ ఈ ఉంది, ఎం ఉంది. ఈ అంటే ఎలక్ట్రీషియన్, ఎం అంటే మెకానికల్ అని చెప్పేసి అయితే మర్చిపోకండి. సో జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ డిగ్రీ పాస్ ఉండాలి. డిగ్రీ అంటే బీటెక్ అన్నమాట. అది కూడా సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదు సివిల్ ఇంజనీరింగ్ చేయలేదు అనుకుంటే కనుక 3 years డిప్లొమా చదవాలి. ఆ డిప్లొమా కూడా సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చదివిన వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతో పాటు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది ప్లానింగ్ కానివ్వండి, ఎగ్జిక్యూషన్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, ఏదైనా కానీ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన వర్క్స్ ఉంటుంది కదా, 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఈ యొక్క పోస్ట్ కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇక దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 30 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నుండి 30 సంవత్సరాలు. ఇంకా ఎక్స్ట్రా ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రా ఉంటుంది. అది తర్వాత లాస్ట్ లో చెప్తాను మీకు. అదేవిధంగా ఎవరి దగ్గర అయితే బీటెక్ లో ఎలక్ట్రికల్ కానివ్వండి, మెకానికల్ చేసినా కూడా మీరైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. లేని పక్షంలో 3 years డిప్లొమా కూడా ఎలక్ట్రికల్ కానివ్వండి, ఆటోమొబైల్ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, ఈ విభాగంలో కూడా మీరు డిప్లొమా చేసినా కూడా దాంతోపాటు మీ దగ్గర 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరైతే పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క బీఆర్ఓ పోస్ట్ కి అన్నమాట. ఇది క్వశ్చన్ అయితే గమనించండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ సివిల్ ఉంది, అదే విధంగా ఎలక్ట్రికల్ అయితే ఉండడం అయితే జరిగింది అనమాట. ఇక సివిల్ లో చూసుకున్నట్టయితే డిప్లొమా చేయాలి. డిప్లొమాలో కూడా సివిల్ ఇంజనీరింగ్ చేసినట్టయితే మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ ఏం లేదు, కేవలం మీ దగ్గర డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ ఉంటే మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డిప్లొమాలో మీ దగ్గర ఎలక్ట్రికల్ కానివ్వండి, అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ చదివినా కూడా మీరు ఈ యొక్క పోస్ట్ కి అప్లై చేసుకోనికి అర్హులు అని చెప్పేసి మర్చిపోకండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెంట్రల్ వాటర్ కమిషన్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ ఉంది, అదేవిధంగా జూనియర్ ఇంజనీరింగ్ మెకానికల్ ఉండడం అయితే జరిగిందనమాట. సో ఇక సివిల్ విభాగంలో చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ అని అడిగాడండి. బ్యాచిలర్ డిగ్రీ అని అడిగిండు, బట్ బీటెక్ అని చెప్పేసి అడగలేరు. సో మాక్సిమం డిగ్రీ ఉన్న వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు, బీటెక్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే కనుక డిప్లొమా ఉండాలి. డిప్లొమాలో కూడా సివిల్ ఇంజనీరింగ్ చేసినా కూడా మీరైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా సేమ్ అంతే అండి. డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నా కూడా మీరైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో టెక్నికల్ గా ఏం అడగట్లేదు. సో నార్మల్ గా మీ దగ్గర బ్యాచిలర్ డిగ్రీ అని చెప్పేసి అడుగుతున్నారు. అప్లికేషన్ చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది. అప్లికేషన్ చేసేటప్పుడు మరి బీటెక్ అడిగాడా లేదా నార్మల్ డిగ్రీ అడిగారా అని చెప్పేసి అప్లికేషన్ టైంలో ఏర్పడుతుంది. సో నార్మల్ బ్యాచిలర్ డిగ్రీ అన్నారు కాబట్టి మాక్సిమం డిగ్రీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకటి దీనికి అన్నమాట. ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్ లో చూసుకున్నట్టయితే రివర్ డెవలప్మెంట్ అని చెప్పేసి చాలా ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే ఇందులో 3 years డిప్లొమా అడిగాడు. అది కూడా సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ఈ 3 years సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉంటే మీరైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే
ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మరొక పోస్ట్ అయితే ఇక్కడ ఉంది. మరి దీనికి గల క్వాలిఫికేషన్ ఏంటి అని మిగతా చూసుకున్నట్టయితే ఇక్కడ డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ కానివ్వండి లేదా డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరొక పోస్ట్ ఉందండి. ఇది ఏంటంటే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ MES అన్నమాట. సో ఇది రీసెంట్ గా దీనికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా వచ్చింది. దానిలో భాగంగానే ఈ యొక్క నోటిఫికేషన్ కూడా వాళ్ళు రిలీజ్ అయితే చేశారు. ఈ యొక్క జూనియర్ ఇంజనీరింగ్ లో చూసుకున్నట్టయితే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. కంపల్సరీ మీ దగ్గర బీటెక్ చేసి ఉండాలి సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఎక్స్పెషల్లీ గ్రూప్ అయితే అడిగారు వాళ్ళు. ఒకవేళ అది లేకపోయినా 3 ఇయర్స్ డిప్లొమా ఉన్నా కూడా మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా కూడా సివిల్ ఇంజనీరింగ్ లో చేసినటువంటి డిప్లొమా ఉండాలి. అదేవిధంగా 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇది ఉన్న వాళ్ళైతే మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అది చదవకుండా మరొకటి ఏంటి అంటే డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివినా కూడా మీరైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా 3 ఇయర్స్ డిప్లొమా ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినా కూడా మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి సదరు విభాగంలో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ యొక్క మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అదేవిధంగా షిప్పింగ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లో కూడా వేకెన్సీస్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అదేవిధంగా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళైతే మీరైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో కూడా మనకు NTRO లో కూడా పడ్డది. ఇందులో కనుక చూసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అదేవిధంగా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అదేవిధంగా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇది ఏది చదివినా కూడా మీరైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే క్వాలిఫికేషన్ ఇట్లయితే ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఎవరైతే చదివారో వాళ్ళైతే ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ రకంగా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ యొక్క పోస్ట్ కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక వేకెన్సీస్ పరంగా చూసుకున్నట్టయితే ఏదైతే BRO బార్డర్ ఆర్గనైజేషన్ అయితే ఏదైతే ఉందో అందులో కనుక వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్ గా మీరు కేటగిరీ వైజ్ గా వేకెన్సీ చూసుకోండి 431 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ని మీరు ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఈ యొక్క బార్డర్ రోడ్ వేకెన్సీలో కనుక చూసుకున్నట్టే దీనికి మేల్ వాళ్ళు మాత్రం అప్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏంటి అంటే ఇది జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ ఇది జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానిక్ సంబంధించినటువంటి వేకెన్సీలో ఒకసారి చెక్ అయితే చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరొకటి ఉంది ఇక్కడ సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ లో కనుక చూసుకున్నట్టయితే టోటల్ గా 421 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా నెక్స్ట్ సెంట్రల్ పబ్లిక్ వర్క్ లో చూసుకున్నట్టయితే 124 వేకెన్సీలు సెంట్రల్ వాటర్ కమిషన్ లో 188 అదేవిధంగా ఇక్కడ రకరకాల పోస్టులు ఉన్నాయి. మీరు ఒక్కసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో మరి మిగతా డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ అంతా ఇక్కడ అవైలబుల్ గా ఉంది. ఈ యొక్క PDF ని నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. మీరు ఒక్కసారి అక్కడ క్లిక్ చేసి అయితే ఈ యొక్క PDF ని డౌన్లోడ్ చేసుకొని అసలు ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అదేవిధంగా ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మీ యొక్క కేటగిరీలో హైగా వేకెన్సీస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఆ యొక్క పోస్ట్ కు అప్లై చేసే ప్రయత్నం చేయండి. టోటల్ గా చూసుకుంటే మనకి ఇక్కడ 1324 వేకెన్సీస్ అనేది ఉండడం అయితే జరిగిందనమాట. సో ఈ ఒక్కొక్క వేకెన్సీ గురించి చెప్తే మనకు టైం లెంత్ అనేది చాలా పెరిగిపోతుంది కాబట్టి ఈ యొక్క PDF ని నేను కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని 1-2 సార్లు చూసారంటే మీకు చాలా క్లారిటీ అయితే వస్తుంది ఈ యొక్క నోటిఫికేషన్ గురించి. ఓకేనా. ఇక దీనికి సంబంధించినటువంటి మిగతా విషయాల గురించి కూడా మీకు చెప్తాను. సో దీనికి కనుక చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ప్రతి దానికి ఇక్కడ ఏజ్ లిమిట్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఏంటి అంటే అప్ టు 30 ఇయర్స్ అని అని చెప్పేసి చెప్పారు చూసారా. సో అప్ టు 30 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతో పాటు ప్లస్ 5 సంవత్సరాలు SC ST వాళ్ళకి అదేవిధంగా ప్లస్ 3 సంవత్సరాలు OBC వాళ్ళకైతే ఇక్కడ ఉంటుందని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఇక్కడ వాళ్ళు ఏజ్ ఆఫ్ ఇయర్ ని కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కి తగ్గట్టు మీ దగ్గర ఏజ్ లిమిట్ ఉంటే కనుక మీరైతే ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా. ఇక దీనికి సెలక్షన్ ప్రాసెస్ మరి ఎట్లా ఉంటుంది అని చూసుకున్నట్టయితే ముందుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. ఎగ్జామ్ వచ్చేసి కూడా పేపర్ 1 పేపర్ 2 అని చెప్పేసి మనకు 2 విభాగాలుగా కండక్ట్ అయితే చేస్తారు. ఈ పేపర్ 1 లో ఏముంటుంది మరి పేపర్ 2 లో ఏముంటుంది అని చెప్పేసి క్లియర్ గా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. పైన చూస్తున్నది మీరు పేపర్ 1 ఇక్కడ కింద చూస్తుంది పేపర్ 2 అనమాట. రెండు కూడా మనకు CBT విధానంలోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. సో ఇక్కడ ప్రెజెంట్ చూసుకున్నట్టయితే ఇక పేపర్ 1 లో చూసుకున్నట్టయితే నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 అని చెప్పేసి అయితే మనకు ఉందన్నమాట. ఈ నెంబర్ 1 వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఈ యొక్క రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు అయితే ఉంటాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు అయితే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ 3 అని చెప్పేసి ఉంది చూసారా. ఇది ఏంటి అంటే
మీరు అప్లై చేసేటటువంటి పోస్ట్ ఉంటుంది కదా, ఆ పోస్ట్ను బట్టి ఇక్కడ మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. ఆ క్వశ్చన్స్ కూడా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు అయితే ఉంటాయి. టోటల్గా చూసుకుంటే ఇది 200 మార్కుల పేపర్ అనమాట. సో దీనికి టైం వచ్చేసి కూడా 2 గంటల సమయం మాత్రమే ఉంటుంది. ఈ 2 గంటల్లో మీరు యొక్క ఎగ్జామ్ని కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి, 2 అవర్స్ టైం అయితే ఉంటుంది దీనికి. ఇక పేపర్ 2 కనుక చూసుకున్నట్టయితే, మరి ఈ యొక్క పేపర్ 2లో కనుక చూసుకున్నట్టయితే పార్ట్ ఏ, అదేవిధంగా పార్ట్ బి, అదేవిధంగా పార్ట్ సి అని చెప్పేసి ఉంది. ఇక్కడ కూడా ఇంతే అండి, మీరు అప్లై చేసినటువంటి పోస్ట్ను బట్టి మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్కులు అయితే ఉంటాయి. అంటే ఒక్క క్వశ్చన్ కి 3 మార్కులు అయితే ఉంటాయి. దీనికి కూడా సమయం వచ్చేసి 2 అవర్స్ టైం అయితే ఇస్తారు. సో ఈ రకంగా అయితే ఉంటుంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి. మనకు టైం లెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎగ్జామ్ అనేది చాలా స్పీడ్ గా రాయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి 1/3 నెగిటివ్ మార్కింగ్, కాబట్టి మీరు ఎగ్జామ్ అనేది చాలా చాలా జాగ్రత్తగా రాయాల్సి అయితే ఉంటుంది. తెలియని క్వశ్చన్ మాత్రం మీరు ముట్టుకోవద్దు. అదేవిధంగా మరి మనకు క్వశ్చన్ పేపర్ తెలుగులో ఉంటుందా చూసుకున్నట్లయితే క్వశ్చన్ పేపర్ వచ్చేసి తెలుగులో ఉండదు, హిందీ అండ్ ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది క్వశ్చన్ అయితే గమనించండి. సో ఇదన్నమాట ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే మీకు ఎంతో కొంత సమాచారం అయితే చెప్పాను. ఈ యొక్క పేపర్ 1కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, అదేవిధంగా పేపర్ 2కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ అవైలబుల్ గా ఉంది. డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసి అయితే ఒకసారి చూసుకోండి, మీకు ఇంకా ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో దీనికి కావాల్సినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మీకు కూలంకుషంగా చెప్పాను. దీనికి ఎటువంటి హైట్ కానీ ఎటువంటిది ఏం అవసరం లేదు. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయమంటే నేను చేస్తాను, ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బీటెక్ చేసిన వాళ్ళు ఉంటే కంపల్సరీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.